Yes, friends, SSC CHSL Tier 1 Model Test number 108. Welcome, my dear friends. In the following questions, some part of the sentence may have errors. Find out which part of the sentence has an error and select the appropriate option. If a sentence is free from error, select no error. My brother finds it difficult to pass away the time at our grandparents' house. పాస్ అవే అంటే అర్థము డై మరణించడము. హీ పాస్డ్ అవే అంటే అతను మరణించాడు అని అర్థం. మరొకసారి, మై బ్రదర్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు పాస్ అవే ద టైం కాదు, టు పాస్ ద టైం. టు పాస్ ద టైం అనాలి తప్ప పాస్ అవే ద టైం అని అనలేం. సో దట్ ఎర్రర్ ఎక్కడుంది? సెకండ్ వన్లో ఎర్రర్ కనపడుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఎర్రర్. పాస్ అవే ద టైం, టు పాస్ ద టైం అని అనాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీకోసం ఇక్కడ రూల్ రైట్ డౌన్ చేస్తున్నాను. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఇదే రూల్ నేర్చుకున్నాం. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలని, హార్డ్లీ లేదా స్కేర్స్లీతో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు, హార్డ్లీ స్కేర్స్లీతో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏం రావాలండి? వెన్ రావాలి అని. నో సూనర్తో దాన్ రావాలి మిత్రమా, హార్డ్లీ స్కేర్స్లీలతో వెన్ రావాలి. సో దట్ మరొకసారి చూద్దాం. నో సూనర్ హ్యాడ్ హీ ఫినిష్డ్ హిజ్ మార్నింగ్ వాక్. అక్కడ వెన్ రాకూడదు, దాన్ రావాలి. అయితే ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎప్పుడైతే అక్కడ వెన్ వచ్చిందో యాక్చువల్గా నో సూనర్తో నో సూనర్ డిడ్ హీ ఫినిష్ అని అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది? హ్యాడ్ హీ ఫినిష్డ్ అని వచ్చింది. కాబట్టి వెన్ని కన్ఫర్మ్ చేద్దాం, హార్డ్లీ అప్లై చేద్దాం. అప్పుడు ఇక్కడ నో సూనర్ తీసేసి మనం ఏం అప్లై చేద్దాం? హార్డ్లీ అప్లై చేద్దాం. అప్పుడు ఏమైనా చదువుకోండి. హార్డ్లీ హ్యాడ్ హీ ఫినిష్డ్ హిజ్ మార్నింగ్ వాక్. హార్డ్లీతో ఎవరు రావాలి? వెన్ రావాలి. ఒక స్టేట్మెంట్ చేస్తే నీకు అర్థమవుతుంది. హ్యాడ్ హీ ఫినిష్డ్ వచ్చినప్పుడు ఏం అప్లై చేశాను నేను? హార్డ్లీ. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. As soon as she came, he stood up. As soon as he came, he stood up. అతను వచ్చాడో లేదో, ఆమె వచ్చిందో లేదో అతను నుంచున్నాడు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే, నో సూనర్ డిడ్ షీ కమ్ అంటే ఏం చేశాను ఒకసారి ఆలోచించుకోండి. షీ కేమ్ అనే పదాన్ని ఎలా రాసుకున్నాను? డిడ్ షీ కమ్ దాన్ హీ స్టూడ్ అప్. ఇక్కడ మీకు మరొక విషయం కూడా అర్థమైంది. ఏంటంటే నో సూనర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం అప్లై చేసాం? దాన్ అప్లై చేసాం. నౌ మిత్రమా, హార్డ్లీ హ్యాడ్ షీ కమ్, ఇది ముందు జరిగిన విషయం. వెన్ హీ స్టూడ్ అప్. ఇక్కడ మనకి ఏమర్థమైంది? హార్డ్లీ వచ్చినప్పుడు వెన్ అప్లై చేసాం. ఇక్కడ నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అప్లై చేసాం. హార్డ్లీ వచ్చినప్పుడు వెన్ అప్లై చేసాం. అంతేకాదు మిత్రమా, నో సూనర్ డిడ్ షీ కమ్ అన్నాం, హార్డ్లీ వచ్చినప్పుడు హ్యాడ్ షీ కమ్ అన్నాం. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఆ బిట్లోకి మరొకసారి వెళ్దాం. ముందుగా చూడండి, మీరు ఒకసారి రైట్ డౌన్ చేసుకోండి. ఒకసారి రైట్ డౌన్ చేసుకోండి మిత్రమా, లేదా ఒకటికి రెండు సార్లు చదువుకోండి. యాజ్ సూన్ యాజ్ షీ కేమ్, హీ స్టూడ్ అప్. No sooner did she come than he stood up. Hardly had she come when he stood up. So that this is about no sooner than, hardly when. ఇప్పుడు మనం పేపర్లోకి వెళ్దామా? పేపర్లోకి
ఎస్, కాబట్టి హార్డ్లీ వచ్చినప్పుడు హ్యాడ్ రావాలి కాబట్టి ఇక్కడ నో సోనర్ తీసి అప్లై చేసినాను. హార్డ్లీ హ్యాడ్ హీ ఫినిష్డ్ హిజ్ మార్నింగ్ వాక్ వెన్ ఇట్ బిగాన్ టు రెయిన్. అబ్సల్యూట్లీ రైట్. ఫస్ట్ వన్ లోనే ఎర్రర్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 3. డాష్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్ సక్సీడ్. నువ్వు హార్డ్గా వర్క్ చేయనట్లయితే యూ కెనాట్ సక్సీడ్. మరి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ సక్సీడ్. కావున అన్లెస్ తీసుకుందాం. వాట్ యూ మీన్ బై అన్లెస్? అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నాట్. సో దట్ ఏమందాం, అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేయనట్లయితే యూ కెనాట్ సక్సీడ్. కరెక్ట్గా సరిపోయింది. అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్. మిత్రమా, అన్లెస్ ఉన్న స్టేట్మెంట్లో మాత్రం నాట్ రాదు. రాలేదు చూసుకోండి అక్కడ. అన్లెస్ యూ వర్క్ హార్డ్ కరెక్ట్, అక్కడ నాట్ రాదు. కానీ సెకండ్ స్టేట్మెంట్లో వచ్చింది యూ కెనాట్ సక్సీడ్. క్వశ్చన్ నెంబర్ 4 మిత్రమా. కరప్షన్ ఈజ్ ఏ స్టాండింగ్ హిండ్రెన్స్. హిండ్రెన్స్ అంటే అడ్డంకి. దేనికి హిండ్రెన్స్? ద నేషన్స్ డెవలప్మెంట్. నేషన్ యొక్క డెవలప్మెంట్కి అది ఒక అడ్డంకి అని చెప్తున్నాడు. కావున కరప్షన్ ఈజ్ ఏ స్టాండింగ్ హిండ్రెన్స్ టు. హిండ్రెన్స్ ఆఫ్ వాడలేము, హిండ్రెన్స్ టు. అబ్స్టెకిల్ టు, హర్డిల్ టు, ఇంపెడిమెంట్ టు, ఇవన్నీ అడ్డంకులు. ఏంటవి? అక్కడ హిండ్రెన్స్ అన్నాడు, దాన్ని ఏమనొచ్చు ఇంకా మీరు? హర్డిల్ అనొచ్చు. హర్డిల్ టు, ఇంపెడిమెంట్, ఇంపెడిమెంట్ టు, ఇవన్నీ కూడా అడ్డంకులే. లేదు అబ్స్టెకల్, అబ్స్టెకల్ టు, ఇది కూడా 2A. వీటన్నిటికీ 2A పడాలి. హర్డిల్ టు ద, ఇంపెడిమెంట్ టు ద, అబ్స్టెకల్ టు ద అని అప్లై చేయాలి. 2. క్వశ్చన్ నెంబర్ 5. లెథర్జీ అంటే ఏమిటండి? లెథర్జీ అంటే చాలా లేజీగా ఉండడం, ఏ పని చేయకపోవడం, కావాలనే పని చేయకుండా ఉండడం. విల్లింగ్లీ అన్విల్లింగ్ టు డూ. ఇప్పుడు దానికి ఏం అడుగుతున్నాడు? సిమిలర్ మీనింగ్ అడుగుతున్నాడు. ప్లెజర్ అంటే ఆనందం, మోడెస్ట్ మనకు తెలుసు, యాక్టివిటీ తెలుసు. కాబట్టి ఏం తీసుకుందాం? డ్రౌజీగా ఉండడం. స్లగ్గిష్నెస్ అంటాం. ఏమంటాం? స్లగ్గిష్ లేదా లేజీ. లేజీగా ఉండడం స్లగ్గిష్నెస్, లెథర్జీ అని అర్థం. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6. హుడ్వింక్ అంటే ఏముందండి? చీట్. దాన్ని డిసీవ్ అంటాం. డిసీవ్ చేయడం లేదా చీట్ చేయడం, మోసం చేయడాన్ని అంటారు. అది ఇల్లిసిట్ అని అనలేం. ఇల్లిసిట్ అంటే రాంగ్ అని అర్థం. సీక్రెట్ కాదు, స్టేర్ కాదు. యూ కెన్ గో విత్ డిఫ్రాడ్, ఫస్ట్ ఆప్షన్. మల్టీ ఫేసెటెడ్, అనేక రకాలైనటువంటి అన్ని రకాలుగా వాడు ఉపయోగపడుతున్నాడు కాబట్టి వాడిని మల్టీ ఫేసెటెడ్ అండి, చాలా ఎక్కువగా రకరకాల పనులు చేయగలరు అనుకున్నాం. అలా కాదండి, అతను మల్టీ ఫేసెటెడ్ కాదు, సింపుల్ అని అనాలి. అంటే ఆపోజిట్ సింపుల్ అవుతుంది. అడ్రాయిట్. ఎస్, అడ్రాయిట్ అంటే స్కిల్డ్ లేదా టాలెంటెడ్ అనే పదాన్ని తీసుకోవచ్చు. ప్లయబుల్ అంటే ఫ్లెక్సీ, ఫ్లెక్సిబుల్. ఎస్, అడ్రాయిట్ అంటే స్కిల్డ్, టాలెంటెడ్, లెర్న్డ్, ఎడ్యుకేటెడ్. హ్యాండీ అంటే హ్యాండీగా ఉంది అని అర్థం. ఓకేనా? ప్లయబుల్ అంటే అర్థము ఫ్లెక్సిబుల్. నా క్వశ్చన్ నెంబర్ 8. చాలా ట్రెపిడేషన్స్ వచ్చాయండి అంటే చాలా వయలేషన్ వచ్చింది, ఒక గందరగోళమైన పరిస్థితి వచ్చింది అని అర్థం. దానికి ఆపోజిట్ కావాలి అంటే కామ్. ఫియర్ అంటే భయం తెలుసు, బోల్డ్ అంటే ధైర్యం తెలుసు, వయలెంట్ అంటే హింస అనే ఐడియా ఉంది. సో ద ట్రెపిడేషన్ అనే పదానికి ఆపోజిట్ కామ్. కిక్ ద బకెట్. బకెట్ తన్నేశాడు అనే ఒక పదం. కిక్ ద బకెట్ అంటే అర్థం మరణించాడు అని అర్థం. లూజ్ టెంపర్ కాదు, టు డిలే ఏ లిటిల్ లాంగర్ కాదు, దట్ ఈస్ టు డై, మరణించుట. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. కిక్డ్ ద బకెట్. అన్ యాక్స్ టు గ్రైండ్, ఎవడి పని వాడు చేసుకోవడం, సెల్ఫిష్గా ఉండడం. ఎస్, నా పని నేను చేసుకుంటా, నా సెల్ఫిష్ ఏదో నాది అనుకున్నప్పుడు యాక్స్ టు గ్రైండ్ అంటాం. దట్ ఈస్ యాక్ట్ బ్రేవ్లీ కాదు, యాక్ట్ లైక్ ఏ ఫూల్ కాదు, దట్ ఈస్ హ్యావ్ ఏ సెల్ఫిష్ మోటివ్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 11. We are looking forward dash a positive response.
వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కాదు, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు a positive response from you, so that is the first option. Have been looking forward at అన్నాడు, wrong నాన్న. Should look forward at అన్నాడు, wrong నాన్న. So that we are looking forward to a positive response. Question number 12 మిత్రమా, he promised to mend his ways. ఎస్, ఇచ్చిన పదమే చాలా బాగుంది. తన పద్ధతుల్ని తను మార్చుకుంటానని అంటున్నాడు. ఎస్ మిత్రమా, దిస్ ఈస్ కరెక్ట్. హీ ప్రామిస్డ్ టు మెండ్ హిజ్ వేస్, తన యొక్క మార్గాలను మార్చుకుంటానన్నాడు. హ్యాడ్ ఏ ప్రామిస్డ్, రాంగ్ మిత్రమా. ప్రామిస్డ్ ఫర్ మెండింగ్, రాంగ్ మిత్రమా. వాజ్ ప్రామిస్డ్, అబ్సల్యూట్లీ రాంగ్ మిత్రమా. నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. వన్ హూ ఈజ్ డిటర్మైన్డ్ టు టేక్ ఫుల్ రివెంజ్ ఫర్ రాంగ్స్ డన్ టు హిమ్. చాలా డిటర్మైన్ అయి ఉన్నాడు తన పట్ల జరిగిన వాటి విషయాల మీద రివెంజ్ తీర్చుకోవడానికి. దీనికి ఇక్కడ ఉన్న పదాల్లో ఎనిమిటీ అని అనలేం. ఎనిమిటీ అంటే అపోజిషన్ అన్న, అపోజ్ చేయడము, దాన్నే మనం రైవల్ అని అంటాం. రైవల్. నిగ్గర్ అనే పదం ఒక అఫెన్సివ్ వర్డ్. అఫెన్సివ్ వర్డ్. అఫెన్సివ్ వర్డ్ against black people. Against black people వాడేటువంటి ఒక అఫెన్సివ్ వర్డ్. పెడాంటిక్ అంటే ఓవర్ కన్సర్న్డ్ అబౌట్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాల పట్ల విపరీతమైన కన్సర్న్ ఉండడాన్ని పెడాంటిక్ అంటాం. ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా పట్టించుకోవడమే పెడాంటిక్. నిగ్గర్ అనేది ఒక అఫెన్సివ్ వర్డ్ అయ్యా. ఎనిమిటీ అంటే అపోజ్ అనే రైవల్ అని అర్థం వస్తుంది. విండిక్టివ్ అంటే ఎస్, ఇందాక మనం నేర్చుకున్నాను, హూ ఈస్ డిటర్మైన్ టు టేక్ ఫుల్ రివెంజ్ ఫర్ రాంగ్ డన్ టు హిమ్. సో దట్ అక్కడ తీసుకోవచ్చు విండిక్టివ్ అనే పదాన్ని. నా 14th వర్డ్, జస్ట్ పనిష్మెంట్ ఫర్ రాంగ్ డూయింగ్. చేసిన తప్పుకి జస్ట్ పనిష్మెంట్ అంటే సరి అయినటువంటి జరిగింది అనుకున్నప్పుడు దాన్ని నెమిసెస్ అని అంటాం. డాండీ అంటే స్టైల్ ఆర్ ఫ్యాషన్కి వాడతాం. అండ్ ప్రొడిగి, హైలీ టాలెంటెడ్ అట్ అన్ ఎర్లీ ఏజ్. తక్కువ సమయంలోనే, చిన్న వయసులోనే ఎక్కువగా టాలెంట్ కలిగి ఉండడం, that is a prodigy. Wagon is a vehicle, you know that. So that here it is nemesis for just punishment for wrongdoing. Yes mitrama, continuous అంటే ఆగకుండా, వితౌట్ స్టాప్ ఏదైనా జరుగుతుంటే కంటిన్యూస్, రెగ్యులర్గా జరుగుతుంటే కంటిన్యూవల్. వితౌట్ స్టాప్ ఏదైనా జరుగుతుంటే కంటిన్యూస్. వర్షం పడుతోంది, ఎక్కడ ఆగడం లేదు, కంటిన్యూస్గా. ప్రతిరోజు వర్షం పడుతోంది, కంటిన్యూవల్. గ్లామరస్ అనే పదం తప్పొచ్చిందయ్యా. ROUS, గ్లామరస్, బ్యూటిఫుల్ అని అర్థం వస్తుంది. మెటిక్యులస్ అంటే వెరీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండడాన్ని ఏమంటారయ్యా అంటే మెటిక్యులస్ అంటారు. వెరీ వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ విసియస్ అంటే క్రూయల్ అనే అర్థం వస్తుంది, క్రూరమైన. మెటిక్యులస్ అంటే పర్టిక్యులర్లీ కేర్ఫుల్ అని అర్థం అమ్మ. విసియస్ క్రూయల్. గ్లామరస్ మీకు ఐడియా ఉంది, ఇప్పుడే చెప్పాను. కంటిన్యూవస్ అంటే వితౌట్ స్టాప్, కంటిన్యూవల్ అంటే రెగ్యులర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 15. నా క్వశ్చన్ నెంబర్ 16లోకి రండి మిత్రమా. సెకండరీ బాగుందయ్యా, సైజబుల్ బాగుంది. సక్కం దేనికైనా ఈల్డ్ అవ్వడము, లొంగిపోవడము. సస్టెనెన్స్ అన్నప్పుడు సస్టైన్ చేయడం అని అర్థము, ఈ అప్లై చేయాలి. సస్టెనెన్స్ లో ఈ అప్లై చేయాలి. 17, yes, to those who have known comfort, discomfort is a real torture. అయితే పీతో ఎక్కడ స్టార్ట్ చేయలేదు, అన్ని క్యూ తోటే స్టార్ట్ చేశాడు. కంఫర్ట్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ప్రెడ్. దాని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఏ ఫిజికల్ హ్యాబిట్. క్యూ తర్వాత ఎస్ రావాలి. A fashion, an ideal to be pursued for its own sake. The more comfort is brought into the world, the more it is likely to be valued. To those who have known comfort, discomfort is a real torture అన్నాడు. I am going with
QSRP. That is the fourth option. 18th one లోకి రండి మిత్రమా. యాజ్ వీ గెట్ యూజ్ టు దిస్ తో ఎస్ తో స్టార్ట్ చేయలేండి మిత్రమా. క్యూ తోటే స్టార్ట్ చేయాలి. కరేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లోర్ అవర్ సీక్రెట్ లైఫ్ బికాస్ we must first withdraw from the social mirror where we are fed positive and negative feedback continuously. ఫీడ్బ్యాక్ అనే పదం మళ్ళా ఎక్కడ కనపడుతోందంటే ఎస్లో కనపడుతోంది మిత్రమా. క్యూలో కనిపిస్తున్న ఫీడ్బ్యాక్ ఎస్లో కనపడుతోంది కాబట్టి క్యూ తర్వాత ఎస్ రావాలయ్యా. క్యూ తర్వాత ఎస్ వచ్చిన ఏకైక ఆప్షన్ QSRP. ఒక్కసారి చదువుకుందాం. కరేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లోర్ అవర్ సీక్రెట్ లైఫ్ because we must first withdraw from the social mirror where we are fed positive and negative feedback continuously. As we get used to this social feedback, it becomes a comfort zone and we may opt to avoid self-examination and idle away our time in a vacuum of reverie and rationalization. In that frame of mind, we have little sense of identity, safety or security. QSRP. Question number 19, Mitrama. The kids were laughing at the old lady. The kids were laughing at the old lady. Were laughing. Laughing అనేది వెర్బ్ ప్లస్ ఐఎన్జి అయినప్పుడు దాని యొక్క ప్యాసివ్ వాయిస్గా ఏం తీసుకోవాలయ్యా? దట్ ఈజ్ బీయింగ్ ప్లస్ V3 తీసుకోవాలి మిత్రమా. వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఈక్వల్ టు బీయింగ్ ప్లస్ V3 తీసుకోవాలి. The kids were laughing at the old lady అంటున్నాడు. We can start with the old lady was being laughed at గానే ఉండాలి. Laughed at by the kids. So that, my dear friends, I am going with the second option. The old lady was being laughed by అని థర్డ్ ఆప్షన్ లో ఇచ్చినాడు. Laughed at అనేది లేదు కాబట్టి అది మన ఆన్సర్ కాదు. ఫోర్త్ వన్ లోకి రండి. The old lady was laughed at అన్నాడు. రాంగ్. బీయింగ్ లాఫ్డ్ ఎట్ మాత్రమే ఉండాలి. సో దట్ మరొకసారి చదువుతున్నాను చూడండి అయ్యా. సెకండ్ ఆప్షన్, ద ఓల్డ్ లేడీ వాజ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్ బై ద కిడ్స్. లాఫ్డ్ ఎట్ అని ఎగ్జామ్లో ఆ యొక్క క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఆప్షన్లో కూడా లాఫ్డ్ ఎట్టే ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 20. డూ యూ వాంట్ సమ్ మోర్ చాకోలెట్స్ ఆస్క్డ్ మై కజిన్. మై కజిన్ ఆస్క్డ్ మీ. If I wanted అని ఉండాలి. సో దట్ ఫస్ట్ వన్ కాదు. మై కజిన్ సెడ్ టు మీ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మై కజిన్ ఆస్క్డ్ మీ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మై కజిన్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాంటెడ్ సమ్ మోర్ చాకోలెట్స్. డూ యూ వాంట్ అనేటువంటి ఒక క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు అది WH క్వశ్చన్ కానప్పుడు ఖచ్చితంగా కంజంక్షన్గా WH క్వశ్చన్ కాకపోతే ఇఫ్ లేదా వెదరే అప్లై చేయాలి. సో అది క్వశ్చన్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆస్క్డ్ ఉండాలి. ఎస్, వాంట్ అనేటువంటిది వాంటెడ్ అయి ఉండాలి. సో మై కజిన్ ఆస్క్డ్ మీ, ఇఫ్ ఐ వరకు కరెక్ట్గా ఉంది, వాంటెడ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లేదు నాన్న. సెకండ్ వన్కి వచ్చినప్పుడు సెడ్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్, ఎలిమినేటెడ్. థర్డ్ వన్కి వచ్చినప్పుడు దట్ అనే కంజంక్షన్ వాడకూడదు మిత్రమా. ఇఫ్ కానీ వెదర్ కానీ అప్లై చేయాలి, మిస్టేక్. మై కజిన్ ఆస్క్డ్ మీ whether I wanted some more chocolates. That is fourth option is absolutely right. Now come, my dear friends, question number 21. An independent, able and upright judiciary is the hallmark of a free dash country అన్నాడు. ఫ్రీ డాష్ కంట్రీ. ఎస్, అది లిబరల్ కాదు, మోస్ట్ ప్రాబబ్లీ డెమోక్రటిక్ కంట్రీ అయి ఉండాలి. మరొకసారి, అన్ ఇండిపెండెంట్, ఏబుల్ అండ్ అప్రైట్ జ్యుడిషియరీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ ఫ్రీ డెమోక్రటిక్ కంట్రీ. దేర్ ఫోర్ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ఈజ్ ఆఫ్ డాష్ ఇంపార్టెన్స్. చాలా ముఖ్యమైనది, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది అన్నాడు. కావున వైటల్ ఇంపార్టెన్స్. At present, on account of the Supreme Court's last advisory opinion, the dash of the executive అన్నాడు. The career, the role of the executive and its interference అన్నాడు. Yes, the role of the executive and its interference in the appointment of judges is a dash. తక్కువ ఉండాలి అన్నాడు. నెగోషియబుల్ కాదు, ఈజ్ మినిమల్ ఉన్నాడు. విచ్ ఇన్ లైట్ ఆఫ్ ప్రీవియస్ ఈజ్ మోస్ట్ ఎక్కువగా ఉండేది అని చెప్పాలి. మోస్ట్
Neglected or rejected కాదు, most welcomed. One more time, an independent, able, and uprighting judiciary is the hallmark of a free democratic country. The process of judicial appointment is of vital importance. At present, on account of the Supreme Court's last advisory opinion, the dash of the 23rd, the role of the executive and its interference in the appointment of judges is, దాన్ని మనం ఏం చేయలేమయ్యా, ఈజ్ ఏమంటాడు చూద్దాం 24th ఈజ్ మినిమల్ విచ్ ఇన్ లైట్ ఆఫ్ ప్రీవియస్ ఈజ్ మోస్ట్ వెల్కమ్డ్, దాన్ని అందరూ కూడా వెల్కమ్ చేయాలి అంటున్నాడు. మరొకసారి క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం మిత్రమా. దట్ ఈజ్ ఇక్కడ మనం పాస్ అవే అంటే మరణించడమని పాస్ అనాలని నేర్చుకున్నాం. నో సూనర్ కాదు, ఇక్కడ హార్డ్లీ అప్లై చేయాలని నేర్చుకున్నాం. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్ సక్సీడ్ ఈజ్ అ హిండ్రెన్స్ టు, హర్డెల్ టు, అబ్స్టెకల్ టు. లెథర్జీ అంటే లేజీ అని నేర్చుకున్నాం. హుడ్వింక్ అంటే చీట్, డిసీవ్ అని నేర్చుకున్నాం. మల్టీ ఫేసెటెడ్కి ఆపోజిట్గా సింపుల్, ట్రెపిటేషన్కి ఆపోజిట్గా కామ్. కిక్ ద బకెట్ అంటే మరణించడము, డై అని. అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే హ్యావ్ ఏ సెల్ఫిష్ మోటివ్ అని. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ పాజిటివ్. హీ ప్రామిస్ టు మెండ్ హిస్ వేస్ అబ్సల్యూట్లీ రైట్ అని. వన్ హూ ఈజ్ డిటర్మైన్ దట్ ఈజ్ విండిక్టివ్ అని. సరైన పనిష్మెంట్ అన్నప్పుడు నెమెసిస్ అని. అలాగే కంటిన్యూవస్, గ్లామరస్, మెటిక్యులస్, విసియస్ నేర్చుకున్నాం. సెకండరీ, సైజబుల్, సెకంబు, సస్టెనెన్స్లో ఈ ఉండాలని. ఎస్ 17, 18 చూసిన తర్వాత 19th వన్కి వచ్చినప్పుడు వర్ లాఫింగ్ అట్ అన్నప్పుడు వాజ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్గా తీసుకున్నాం ప్యాసివ్ వాయిస్లో. అలాగే క్వశ్చన్ డూతో స్టార్ట్ అయింది కాబట్టి వెదర్ రావాలని. ఐ అనేది ఐ వాంట్, డూ యూ వాంట్ అన్నప్పుడు ఐ వాంటెడ్ అవ్వాలని నేర్చుకున్నాం. సో దట్ 4th ఆప్షన్, మై కజిన్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాంటెడ్ సమ్ మోర్ చాక్లెట్స్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ నంబర్ 108 SSC CHSL Tier 1. Thank you very much. Meet you again. Hi.